ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాలు. ఉదయకాలమునే దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మీరు ఆలకిస్తున్నారని మీరు చెప్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. అలా కాదు, ఈ వాక్యం బట్టి దీవించబడుతున్నామని అనేకులు చెప్తున్నప్పుడు దేవుని నేను ఎంతగానో మహింపరుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దీన సేవకుడు చేస్తున్న ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవుతున్నారు. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన బట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఎవరిని ఇంతవరకు ధనం కానీ ఇవేమి నేను ఆశించలేదు. ఒక ప్రార్థన చేస్తే చాలు. యూట్యూబ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంట కదా అని చెప్పి చాలామంది అన్నారు. డబ్బుల కోసం నా ఉద్యోగం ఉంది, సరిగ్గా నేను ఉద్యోగం చేసుకుంటే. కానీ ఎందుకు ఈ సేవ చేస్తున్నానంటే అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరైనా మరి దేవుని తెలుసుకొని దేవుని సన్నిధిలో నిలబడతారనేదే ఒక ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ రోజున దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. బద్ధకస్తుడు కాకుండుట నీకు మేలు అనేటటువంటి వర్తమానాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది బద్ధకస్తులుగా మారిపోతూ ఉన్నారు. పొద్దున్నే లెగరు, కొంతమంది అయితే బ్రష్ కూడా చేయకోకుండానే టిఫిన్ కూడా కానిచ్చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే, ఒక దైవికమైనటువంటి బిడ్డలకు ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఇవి కాదండి. ఇది పశు స్వభావం. ఎందుకంటే పశువుల నోరు అవి బ్రష్ చేయవు కదా, మనం మనుషులం. ఈ బద్ధకం వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని నువ్వు కనుక దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, నీ యొక్క పనిని కూడా నువ్వు కోల్పోతావు. అందుకనే ఇక్కడ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు బద్ధకంగా పనిచేస్తే ఎలాగో మారిపోతుంటావు, దరిద్రుడు అవుతావు. దరిద్రుడి దగ్గరికి ఎవరు వస్తారు? దరిద్రం కలిగిన వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. నువ్వు దరిద్రుడిగా ఉండడానికి కాదు కదా దేవుడు నిన్ను పోషిస్తుంది, పెంచుతుంది. నువ్వు ఎలాగుండాలి అని అంటే బద్ధకస్తుడు కాదు, చురుకుదనం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకనే ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేస్తే నీ యొక్క పని అది ఆశీర్వాదకరంగా నీకు మారుతుంది. నీ రెక్కల కష్టాజితో నువ్వు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి తెలుసా, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటి మీద నీ సమయాన్ని పెట్టాలి. నీకు ఏ పని అయితే దేవుడు అప్పచెప్పాడో ఆ పని మీద నువ్వు సమయాన్ని వెచ్చించాలి. ఇందుట్లో లడబంతి అందుట్లో లడబంతి అన్నట్టు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇక్కడ కాసేపు చేస్తే నీ పనిలో ప్రావీణ్యత ఉండదు, కానీ నీ బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుంది, నీ వ్యాపారం అంతా కూడా పాడవుతుంది. అలాగే అది అన్ని విషయాల్లో పనిచేస్తుంది. నీకు ఇచ్చినటువంటి వాటిది ఏదైతే ఉందో, కుటుంబాన్ని ఇస్తే కుటుంబం మీద నీ సమయాన్ని వెచ్చించాలి. ఏదన్నా మంచి పని దేవుడు నీకు అప్పచెప్తే ఆ పని మీద నువ్వు ఆ సమయాన్ని వెచ్చించాలి. సమయాన్ని వెచ్చించడం అనేది కూడా ఒక జ్ఞానం కలిగినటువంటి మాట. ఈ జ్ఞానాన్ని నువ్వు మిస్ అవ్వకూడదు. అందుకని ఈ రోజున మనకి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఆదికాండం 30వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే, మనం చూసినట్లయితే యాకోబు కనపడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, నేడు నేను నీ మందల అంతటిలో నడిచి చూసి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లల్లో నల్లనిది ప్రతిదానిని, మేకల్లో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదును, అట్టివి నాకు జీతమగును అన్నాడు. ఇక్కడ మనం యాకోబును చూస్తే తన మామ దగ్గర పనిచేస్తా ఉన్నాడు, జీతం లేకుండా పనిచేస్తున్నాడు. ఇన్నాళ్ళకి జీతం గుర్తొచ్చింది. అయితే ఏం చేశాడు? సరే, ఆ మచ్చలవో పొడలవో నల్లనవో అవి నీకు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ సమయాన్ని వెచ్చించి ఆయన ఏం చేశాడంటే, అవి చూలు కట్టేటప్పుడు ఆయన చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి పని ఏంటంటే, యాకోబు 37వ వచనంలో చెప్తున్నాడు, 31వ అధ్యాయం 37లో, యాకోబు చినారు జంగి సాలు అను చెట్లను చువ్వలను తీసుకొని ఆ చువ్వలకు తెల్లని చారలు కనబడినట్లుగా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలో నీళ్లు త్రాగి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలచిన చువ్వలను మందలో త్రాగుటకు వచ్చు కాలువల్లో నీళ్ళ గాళ్లల్లోనూ వాటి ఎదుట పెట్టినప్పుడు మందలో ఆ చువ్వలను చూసినప్పుడు అలాంటి మచ్చలో చారలో ఆ పిల్లలు పుట్టినవంట. తన సమయాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నాడు చూసావా?
అప్పుడు ఏమైంది? కొన్ని దినాలైన తర్వాత తన మందల యొక్క సంఖ్య పెరిగింది. ఆ సమయాన్ని వెచ్చించాడు కనుక తన ఆస్తిని తను పెంచుకోగలిగాడు. అలాగే నీ వ్యాపారమైనా, నీ చదువైనా, నీ చేతి వృత్తులైనా, నీ సమయాన్ని పరిపూర్తిగా దాని మీద పెడితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆస్తికర్త అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఆఖరికి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల మీద కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ సమయాన్ని వెచ్చించాలి, నీ ధనాన్ని వెచ్చించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల మీద నీ ధనాన్ని వెచ్చించినప్పుడు నువ్వు ఎంతగా దీవించబడతావంటే దానంత తెలివి కల్లవాళ్ళు ఇంకొకళ్ళు లేరంటారు, అంతగా నువ్వు హెచ్చించబడతావు. ఏమండి, దేవుడు కట్ల డబ్బుల మూటలు మన ఇంటి ముందు పడేయడు. పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అది ఏ పనైనా, దేవుని పని చేసినా, లేకపోతే నువ్వు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, కూలి చేసినా, చేతి వృత్తులతో నువ్వు ఏ పని చేసినా ఆ పని నుంచి దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేటటువంటి వాడిగా నిన్ను లేవనెత్తాడు. ఏమనుందో తెలుసా? 13వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనాన్ని చూస్తే, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనెను అనుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇది శ్రేష్టమైనటువంటి నేల అని కనుక్కున్నాడు. దేనికి సరి సమానము? అది ఏంటంటే తన ఆస్తినంతా కూడా అమ్మి ఆ పొలాన్ని ఎందుకు కొన్నాడు అంటే, ఆ పొలములో తన ఆస్తి కంటే కూడా విలువైనటువంటిది ఆ పొలంలో దాచిపెట్టబడి ఉంది. ఇది పరలోకానికి సాదృశ్యమైన సరే, భూ సంబంధమైన మనం కూడా దీన్ని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది శ్రేష్టమైనదో దాని మీద నీ ధనాన్ని వెచ్చించాలి. ఇష్టానుసారంగా ధనాన్ని అక్కడక్కడ పెట్టుబడులు పెట్టి డబ్బులు తిరిగి రాక గాల్లో మేడలు కట్టుకొని ఊహల్లో ఎదిగితే నువ్వు దీవించబడవు, నీ ఆస్తి పెరగదు, పిల్లలు అడుక్కు తినేటటువంటి స్టేజ్కి వస్తుంది. నీ ధనాన్ని సరైనటువంటి ప్లేస్లో, సరైనటువంటి విధానంలో నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు వెచ్చిస్తావో అప్పుడు నిన్ను దేవుడు బహుగా ఫలింపజేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు దీవించబడాలనే నువ్వు బద్ధకస్తుడుగా ఉండకూడదు, చురుకుదనం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, సమయాన్ని వాడుకోవాలి, ధనాన్ని వాడుకోవాలి, అలాగే నీకు ఇచ్చిన ఆయుష్ను కూడా నువ్వు వాడుకొని నువ్వు వృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. అలాగే దైవ సేవకునిగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనాలు. వాక్యం ఆలకిస్తున్న బిడ్డలు ఎవరు కూడా బద్ధకస్తులు కాక చురుకుతనం కలిగి ఆయా పనుల్లో వాళ్ళు ఒక దీవెనకరమైనటువంటి నిష్ణార్థులుగా ఎదుగుటకు సహాయం చేసి వారి హస్తాలను బలపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించునుగాక. బ్లెస్ యూ.